ఫంక్షన్ ఉంది, ఫాస్ట్ గా సారీ కట్టుకొని బయటకు వెళ్ళాలి అని అనుకునే రూపాయి లంగాలో నుంచి నాలుగు బయటకు వచ్చేస్తాయి. ఇది నాకే అవుతుందో అందరికీ అవుతుందో తెలియదు, కానీ ఎప్పుడు ఫంక్షన్స్ ఉన్నా ఈ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఫేస్ చేస్తా. సో కాంటతో ఎక్కిస్తే అట్లీస్ట్ 10 minutes అన్న పడుతుంది. అలా కాకుండా జస్ట్ 1 minute లో ఎక్కించుకోవాలో చూపిస్తాను. ఒక పెన్నుకి క్యాప్ తీసి మన పెన్నుది పైన నిబ్బు ఉంటుంది కదా, దానికి ఈ నాడ అనేది గుచ్చి మళ్ళీ క్యాప్ పెట్టేసుకుని ఎక్కించుకుంటే 1 minute లో మనం చాలా ఈజీగా ఎక్కించుకోవచ్చు. టిప్ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. హే గైస్, ఈ రోజు సింపుల్ గా ఈజీగా దువ్వెనలు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. క్లీన్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక 5 నిమిషాల పాటు వేడి నీళ్ళలో వాటిని అయితే బాగా నానబెట్టండి. తర్వాత మనం ఇంట్లో బట్టలు ఉతకడానికి వాడే బ్రష్ ఏదైతే ఉంటుందో దాంతో ఇలా రబ్ చేసినట్టయితే దువ్వెనలో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్ని కూడా ఈజీగా బయటకు వచ్చేస్తాయి. దీన్ని ఇంకొంచెం డీప్ క్లీన్ చేయడానికి కొంచెం కోల్గేట్ ని అప్లై చేసి బాగా బ్రష్ తోటి రబ్ చేసినట్టయితే నీట్ గా క్లీన్ అయిపోతుంది. దాన్ని మంచి వాటర్ లో కడుక్కుంటే మనకు దువ్వెనలు మళ్ళీ కొత్త వాటిలాగా అవుతాయి. టిప్ నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్మార్ట్ వాచ్లకు ఛార్జింగ్ పెట్టేటప్పుడు పక్కన హ్యాంగర్స్ లాంటి లేకపోతే ఎక్కడ పెట్టాలా అని బాగా ఆలోచిస్తూ ఉంటాం. ఈసారి ఇలా ట్రై చేయండి. ఛార్జింగ్ కేబుల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒకసారి తీసేసి ఈ కేబుల్లోకి మన వాచ్ని పెట్టి మళ్ళీ మనం అడాప్టర్ కి కనెక్ట్ చేస్తే సరిపోతుంది. ఛార్జింగ్ అవుతుంది, అలాగే వాచ్ కూడా జారి కింద పడే ఛాన్స్ ఉండదు. టిప్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమ్మర్ లో కొత్తిమీరని ఫ్రెష్ అండ్ రిఫ్రెషింగ్ గా ఉంచడానికి ఈ టిప్ ట్రై చేయండి. ఒక గ్లాస్ జార్ తీసుకొని ఫస్ట్ మూతని రివర్స్ లో పెట్టుకొని ఒక గ్లాస్ పెట్టుకొని అందులో వాటర్ పోసి ఈ కొత్తిమీర కట్టను అందులో పెట్టి ఈ గ్లాస్ జార్ తో టైట్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టండి. చాలా రోజులు ఫ్రెష్ గా ఉంటుంది. టిప్ నచ్చితే లైక్ చేయండి. అరేవా, ఇంత బాగా క్లీన్ అవుతుంది, ఇదేం సొల్యూషన్ అనుకుంటారేమో, చెప్పేసి ఆగండి. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, వెనిగర్, సిట్రిక్ యాసిడ్, బేకింగ్ సోడా, ఫుడ్ కలర్, ఈ 3 బాగా కలిపేసుకొని అందులో కొంచెం ఫుడ్ కలర్ కలిపి ఒక బాటిల్లో స్టోర్ చేసుకోండి. బ్రాస్ ఐటమ్స్ బాగా క్లీన్ అవుతాయి. టిప్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. రోజుకో డ్రెస్సు, వారానికో డ్రెస్సులు ఉంటూ ఉంటే అల్మార్లో బట్టలు ఇంకెక్కడి నుంచి పడతాయండి కదా. అందుకోసమే ఉన్న అల్మార్లోనే నీట్గా సర్దుకుంటే ఎన్ని అయినా పెట్టుకోవచ్చు. అందుకోసమే ఈ రోజు ఈ క్యారీ బ్యాగ్ తోటి సింపుల్గా ఒక ఆర్గనైజర్ అయితే రెడీ చేసుకుంటున్నాను. దానికోసం ఒక పెద్దది అలాగే ఒక చిన్నది క్యారీ బ్యాగ్స్ అయితే తీసుకొని ఇలా సైడ్స్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. చిన్నదానికి అయితే మొత్తం 4 sides కట్ చేసుకొని 2 partsగా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద క్యారీ బ్యాగ్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా ఓపెన్ చేసుకొని వాటిపైన 2 చిన్న ముక్కలు కూడా పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచెస్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకుంటే మనకి అదొక బ్యాగ్ లాగా అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనకి అల్మార్లో వేసే హ్యాంగర్స్ ఉంటాయి కదా, ఆ హ్యాంగర్స్ని లోపలికి ఇన్సర్ట్ చేసి వాటిని కూడా స్టిచ్ చేసుకొని మనకు ఏ బట్టలు అయితే అందులో పెట్టుకోవాలనుకున్నామో పెట్టేసుకొని అల్మార్లో నీట్గా అయితే సెట్ చేసుకోవచ్చు. ఇలా వారానికి డ్రెస్ ఏంటి, రోజుకో డ్రెస్ చేసి పెట్టుకున్నా ఇలాంటి ఆర్గనైజర్స్లో సర్ది పెట్టుకుంటే నీట్గా ఉంటాయి. అలాగే చాలా పిల్లలకు హెయిర్ యాక్సెసరీస్ చాలా బాగుంటాయి, కానీ అవి లేకుండా అసలు ఎలాంటి హెయిర్ స్టైల్స్ కూడా మనం వేయలేము. కాబట్టి ఇంట్లోనే ఈజీగా నేనైతే ఇలా సింపుల్ బోస్ తోటి హెయిర్ క్లిప్స్ అయితే రెడీ చేశాను. ఎలా ఉంది కామెంట్ చేసేయండి అండ్ లైక్. ఇది సమ్మర్ సీజనా లేకపోతే పెళ్ళిళ్ళ సీజనా తెలియదు, కానీ ఈ పెళ్ళిళ్ళకైతే రెడీ అవ్వాలంటే చాలా ఇరిటేట్గా ఫీల్ అవుతాము. ఈ పట్టు చీరలు, ఈ హెయిర్ స్టైల్స్ అస్సలు భరించలేము. అందుకోసమనే ఎక్కువ హెయిర్ స్టైల్స్ కోసం హైరాణ పడకుండా ఇలాంటి ఒక క్లిప్ కొనుక్కోండి. జస్ట్ హెయిర్ని అలా ఫోల్డ్ చేసి ఇలా ఒక క్లిప్ పెట్టామంటే చాలు, మంచి హెయిర్ స్టైల్ లుక్ అయితే కనిపిస్తుంది. ఇది నేనైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్న, ప్రైస్ జస్ట్ 240 అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది ఒక మెటల్ క్లిప్ అన్నమాట. నచ్చితే ఒకసారి ఫ్లిప్కార్ట్లో ట్రై చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. థ్యాంక్స్.